బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీలో స్లాబ్ కూలిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వెంటనే యూనివర్సిటీ దగ్గర ఉన్న నీలిమ హాస్పిటల్ కు వారందరినీ కూడా తరలించారు. అయితే అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఆరా తీస్తున్న మీడియాను కూడా యూనివర్సిటీ అలాగే హాస్పిటల్ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. అనురాగ్ యూనివర్సిటీ జనగాం ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి చెందిందిగా గుర్తించారు. గతంలో కూడా ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు ఫోన్ లైన్ లో మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాగర్, స్లాబ్ కూలిపోయిన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తూ ఉన్నాయా? మీడియాని కూడా అడ్డుకుంటున్నారు అని సమాచారం. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవనాల నిర్మాణంలో ఒక స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో పనిచేస్తున్నటువంటి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి నీలిమ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి ఇందులో విషమంగా ఉండడంతో వారిని ఎమర్జెన్సీలో చికిత్స అందిస్తున్నారు. మరి ఈ ఘటన మీడియాని కూడా అనుమతించకపోవడంతో ఇంకా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే స్లాబ్ కింద ఇంకెవరైనా కూలీలు ఉన్నారా, ఇంకేమైనా ఎక్కువ మందికి గాయాలయ్యాయా, ఇంకేదైనా పరిస్థితి విషమంగా ఉందా అన్న అంశాలపైన కూడా పోచారం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అనురాగ్ యూనివర్సిటీ పైన కూడా గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆ నిర్మాణాలన్నీ కూడా ఏదైతే ఈ రోజు స్లాబ్ కూడినటువంటి భవనం కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి చెరువు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ ఎవరి పరిధిలోనే ఉన్నట్లు కూడా గతంలో హైదరాబాద్ అనేక ఫిర్యాదులు వచ్చాయి. స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా దీనిపైన సర్వే చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే అనురాగ్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నట్లు కూడా తేల్చే నివేదిక కూడా ఇచ్చాయి. సో సమ్మర్ లో దీనిపైన చర్యలు తీసుకుంటారని చెప్తా గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. మరి నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో ఒకసారిగా ఈ ప్రమాదం జరగడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ఎప్పటికైనా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో నలుగురి కూలీలకే ప్రమాదం జరిగిందా, ఇంకెవరైనా ప్రమాదానికి గురైన అంశాలపైన కూడా స్థానిక పోచారం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాగర్, థ్యాంక్ యూ.